పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టమైన దైవం గణేశుడు. వినాయకుడిని ప్రార్థనిస్తే విఘ్నాలు తొలగుతాయని, ఇంట్లో కానీ వినాయకుని ఆలయంలో కానీ భక్తులు గుంజీళ్ళు ఎందుకు తీస్తారో తెలుసా? వినాయకుడికి గుంజీలు అంటే ఎందుకు ఇష్టం? గుంజీలు తీయడం వెనక శాస్త్రీయత ఏమైనా ఉందా? ఈ విషయాలు తెలియాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియోలోకి వచ్చేద్దాం. వినాయకుని పూజిస్తే ఏ పనిలోనూ ఆటంకాలు ఉండవని అందరూ నమ్ముతారు. కొంతమంది ప్రతిరోజు వినాయకుని దర్శించినదే ఎలాంటి పనులు కూడా మొదలుపెట్టరు. ముఖ్యంగా ద్రావిడ సంప్రదాయం ప్రకారం పెద్దలైనా పిల్లలైనా వినాయకుని ఆలయాన్ని దర్శించినదే కార్యాలయాలకు అంటే ఆఫీసులకు కానీ స్కూళ్ళకు కానీ వెళ్ళరు. ఉదయం తొందరలో పెద్దగా పూజలు అవి చేయలేకపోయినా వినాయకుడి ముందు కనీసం 3 గుంజీలు తీసి తమ రోజువారీ పనులకు వెళ్ళే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు వినాయకుడికి గుంజీలు అంటే ఎందుకు అంత ఇష్టం? దాని వెనుక ఉన్న పురాణం కథని తెలుసుకుందాం. ఒకసారి శ్రీ మహావిష్ణువు శివుడి దర్శనం కోసం కైలాసం వెళ్ళారు. శివ దర్శనం అయిన తర్వాత విష్ణువు తన శంఖచక్ర గదాయుధాలని పక్కన పెట్టి శివునితో కూర్చొని లోకాభిరామాయణం మొదలు పెడతారు. శివుడు విష్ణువు సంభాషణలో మునిగి ఉండగా అటుగా వచ్చిన బాలగణపతి స్వర్ణకాంతులతో దగదగలాడుతున్న సుదర్శన చక్రాన్ని చూసి ముచ్చటపడి దాన్ని చేతిలోకి తీసుకుని అమాంతం మింగేస్తారు. ఈ విషయాన్ని శివుడు కానీ విష్ణువు కానీ గమనించరు. కొంచెం సేపు తర్వాత విష్ణువు తన ఆయుధాలు ఉంచిన చోటు చూస్తే సుదర్శన చక్రం కనబడదు. అప్పుడు విష్ణువు సుదర్శన చక్రం కోసం కైలాసమంతా వెతకసాగారు. అప్పుడు బాలగణేశుడు దేనికోసం వెతుకుతున్నావని విష్ణువుని అడగగా సుదర్శన చక్రం కనబడడం లేదని విష్ణువు చెబుతాడు. అప్పుడు గణేశుడు సుదర్శన చక్రాన్ని తానే మింగేశానని చెబుతాడు. తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని బాలగణపతిని విష్ణుమూర్తి ఎంతగానో బుజ్జగించి అడుగుతాడు. కానీ గణపతి ఇవ్వరు. ఆ సమయంలో గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి విష్ణుమూర్తి కుడి చేతితో ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీస్తాడు. విష్ణుమూర్తి గుంజీలు తీయడం చూసిన వినాయకుడికి నవ్వు ఆగలేదు. పొట్ట చేత పట్టుకుని పగలబడి నవ్వుతారు. బాలగణపతి విపరీతంగా నవ్వడం వల్ల సుదర్శన చక్రం నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఆ దెబ్బకు బతుకు జీవుడా అనుకుంటే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని తీసుకుని వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోతారు. బాలగణపతి సమక్షంలో గుంజీలు తీసి విష్ణుమూర్తి తనకు కావాల్సింది పొందారు కాబట్టి ఆనాటి నుంచి గణపతి సమక్షంలో గుంజీలు తీస్తే కోరిన కోరికలు తీరుతాయనే విశ్వాసం ఏర్పడింది. మన పెద్దలు ఏర్పాటు చేసిన ప్రతి నియమం వెనుక తప్పకుండా ఒక శాస్త్రీయత అనేది ఉంటుంది. ఈ విషయాన్ని ముందు తరాల వారికి తెలియచేయడమే మన బాధ్యత. వినాయకుని సమక్షంలో గుంజీలు తీస్తే తప్పకుండా బుద్ధి వికసిస్తుంది, విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి. ఓం శ్రీ గణేశాయ నమః. విన్నారు కదా గుంజీలు ఎందుకు స్వామికి ఇష్టమో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.